Hello everyone, welcome back to my channel Venni Pandu Diaries. Please subscribe to our channel and alane మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మా వీడియోస్ అన్ని మీ వరకు రావాలి అంటే అక్కడ బెల్ ఐకాన్ ఉంటుందని హిట్ చేయండి. సో మన మంకీస్ అయితే వచ్చేసారు. సో ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే మా ఇంటి దగ్గర జాతర జరుగుతుంది. సో నిన్న డే 1, ఇవాళ డే 2. సో మనం డే 1 ఆల్రెడీ నేను షూట్ చేశాను. ఇంక ఇది డే 2 అనమాట. ఇంటర్ ఇవ్వడం మర్చిపోయాను నేను నిన్న. సో అందుకే ఇప్పుడు ఇంటర్ ఇస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే లెట్స్ గెట్ ఇంటు ద వ్లాగ్. సో ఇప్పుడైతే మనము టెంపుల్ దగ్గరికి వెళ్తాము. టెంపుల్ దగ్గరికి వెళ్ళేటానికంటే ముందు మా వాళ్ళకి ఆకలిస్తుంది అనమాట. ఏమైనా తిని వెళ్దామని చెప్పి పంది ఫెలోస్ ఇట్లా డిస్టర్బ్ చేస్తారనమాట. అక్కడ వెనకాల ఒకటి పనికి మాలింది, అది దాన్ని ఏం చేయలేము మనం. ఓకే లెట్స్ గో. ఫస్ట్ అయితే మనం వెళ్దాం, వెళ్ళిపోదాం. వాళ్ళని రెండుకి వచ్చింది కొత్తగా. హాయ్ ఫ్రెండ్స్, బాయ్. గుడికి పోతాం ఫ్రెండ్స్. జేజీకే పోతాం ఫ్రెండ్స్. జేజీ ఎక్కుతాం మేము. డబ్బులు ఏంటి ఫ్రెండ్స్, జాతరలు ఏమో కొనుక్కుంటాం. చేస్తున్నారు ఆ పిల్ల తెలుసా, చిన్న పిల్ల. ఇవన్నీ అలాగే పెడతా, రాగా పెడతా. మా ఇంట్లో చేయలేదు ఫ్రెండ్స్ ఈరోజు చికెన్. ఆంబూర్ బిర్యానీ పెట్టినారు, దాంట్లో ముక్కలే రాలేదు. హలో మై మమ్మీ. అప్పుడు ఏంటి నేను చేస్తాను అదే ఎక్కడ ఆగిపోవాలి అన్ని చూసి పదా. ఇడియట్, పిచ్చి పిచ్చి ఎందుకు చేస్తున్నారు? అదే చెప్పలేదు ఇంకా రాకూడదు నేను జారాపో పిల్ల శారీ కట్టుకొని ఉంటుంది. ఆ పాప చేసింది చూసిన దాంట్లో ఉంటుంది చూడు, జారాపోజ్ దాంట్లో ఉంటుంది చూడు. నేను ఆ కడిగి కాదు నచ్చింది. అందరు యూట్యూబర్లే. ఫోటోలు ఫోటోలు ఫోటోలు, ఎప్పుడు ఫోటోలు. అలా తీసుకుంటా ఉంటుంది అప్పుడప్పుడు. సో మేము ఆర్డర్ ఇచ్చిన ఐటమ్స్ అయితే వచ్చేసాయి. ఫస్ట్ అయితే మేము చీజ్ కార్న్ శాండ్విచ్ ఆర్డర్ చేసాము. ఓకే ఉంది, మరి అంత బాగుందని చెప్పలేను నేను, బట్ తినచ్చు. ఆ తర్వాత ఇంకా లెమన్ సోడా ఆర్డర్ చేసాము. అండ్ దాంతోపాటు ఇక్కడ చికెన్ కీమా ఫ్రైస్ చాలా బాగుంటుంది. మీరు ఏమైనా వెళ్తే ట్రై చేయండి. బెంగళూరు జ్యూస్ బేకరీ అని చెప్పి కొంగాడిపల్లిలో ఉంటుంది. మనకు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీళ్ళకు ఈ సోడా నచ్చలేదంట, ఓఆర్ఎస్ లాగా ఉందంట. అందులో కొంచెం సోడా తగ్గింది, ఘాటుగా ఉంటుంది కదా మనకు సోడా, తగ్గింది. అండ్ మా చెల్లెలు అయితే ఇక్కడ తింటున్నారు వీళ్ళు. మా చెల్లెలు ఇంకా సాస్ బాటిల్ కనిపిస్తే అది అయిపోయేదాకా తింటూనే ఉంటుంది అనమాట. ఎవ్రీ బైట్కి వేసుకొని తింటుంది లిటరల్లీ. ఆ చీజ్ అంటే చికెన్ చీజ్ కీమా ఫ్రైస్ అనమాట. ఇది చాలా బాగుంటుంది. 150 రూపీస్ కాస్ట్. అండ్ దాంతోపాటు ఒక చికెన్ రోల్ కూడా చెప్పాము. మేము 3 ఐటమ్స్ తీసుకొని షేర్ చేసుకుందామని చెప్పేసి అలా ఆర్డర్ చేసామన్నమాట. ఫుడ్ టేస్ట్ అయితే ఇక్కడ చాలా బాగుంటుంది. నేను లాస్ట్ టైం కూడా ఒక చిన్న మినీ వ్లాగ్ చేసి ఉంటాను, షార్ట్స్లో కూడా అప్లోడ్ చేశాను. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. మేము రెగ్యులర్గా వచ్చే ప్లేస్ అనమాట ఇది. అండ్ చికెన్ రోల్ కూడా బాగానే ఉంది, అంటే స్పైసీ ఉంది చికెన్ రోలు. నాకు పెద్దగా రోల్స్ అవి నచ్చవు కాబట్టి నేనేం తినలేదు, ఇంకా వీళ్ళు మాత్రం తిన్నారు. అండ్ మామూలుగా ఈ ప్లేస్ అంత రష్ ఉండదు, ఇంకా ఫెస్టివల్ కాబట్టి కొంచెం క్రౌడ్ ఉన్నారు. అండ్ ఇంకా నేనైతే ఆర్డర్ చేసుకున్న లెమన్ సోడా తాగేసాను. మా వాళ్ళకి అస్సలు నచ్చలేదు, బట్ నాకెందుకో మేము ఇంట్లో చేసుకుంటాము అప్పుడప్పుడు. శ్రవణ్ చేస్తాడనమాట సోడా బాటిల్ తెచ్చుకొని. అలానే ఉంది ఫ్లేవర్. ఇంకా వాళ్ళు రెగ్యులర్గా తాగరు కాబట్టి వాళ్ళకి ఆ టేస్ట్ నచ్చలేదు. నాకు మార్నింగ్ నుంచి మసాలాలు తిన్నాను, అసలు అది
డైజెస్ట్ అవ్వలేదు. ఇంకా అందుకే నేను సోడా తీసుకున్నాను. ఇంకా ఇదైతే బెంగళూరు జ్యూస్ అండ్ ఫుడ్స్. ఈ ప్లేస్ వచ్చి మనకు కొంగాడిపల్లిలో ఉంటుంది. ఎవరైనా విజిట్ చేయకపోతే ఒకసారి విజిట్ చేయండి. వెరీ రీజనబుల్, చాలా బాగుంటుంది ఫుడ్ టేస్ట్ కూడా. ఇంకా ఆ పాటికే మాకు 7:30 అయిపోయింది. ఇంక ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి స్టార్ట్ అయ్యాము. మా మమ్మీ డాడీ ఏమో డైరెక్ట్గా వచ్చేస్తామన్నారు. ఇంక అందుకే మేము మాత్రమే వచ్చి తినేసి ఇంకా ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్తా ఉన్నాం అనమాట. సో చిన్నప్పుడైతే ఎంత బాగుండేది అసలు. కరెక్ట్గా ఒక 7:30కి అలా వెళ్తాం టెంపుల్ దగ్గరికి. మనకు తీసే రోజు ఏమి ఉండదు కాబట్టి జస్ట్ 7:30కి అలా వెళ్ళేసి ఇంకా బొమ్మలు అవి ఇవి ఉంటాయి కదా, అవన్నీ చూస్తూ ఉంటాం అనమాట. అండ్ చిన్న చిన్న, మేమైతే వాటిని బుడిగిలు అంటాం, మీరు ఏమంటారో నాకు తెలీదు, చిన్న చిన్న సామాన్లు ఉంటాయి కదా, కిచెన్ సెట్ అల్యూమినియంలో ఉంటుంది కదా, అవన్నీ కొనిపించుకునే వాళ్ళం మేమైతే. ఇంకా ఆ హాలిడేస్ అంతా వాటిని పెట్టుకొని ఆడుకోవడాలు చాలా బాగుండేది. అండ్ ఇక్కడేమో వెన్ని స్క్రంచీస్ తీసుకుంటోంది. 50 రూపీస్ 20 రూపీస్ ఈచ్ అనుకుంటా. సో నిన్న చూసింది, కాకపోతే నిన్న క్యాష్ తీసుకురాలని చెప్పేసి ఇంక ఇవాళ తీసుకుంటుంది అనమాట. మా చెల్లెలు తప్ప ఎవరు షాపింగ్ చేయలేదు. మా చెల్లెలు ఎక్కడికి పోయినా షాపింగ్ చేస్తుంది. సో వెన్ని అయితే ఈ స్క్రంచెస్ తీసుకునింది. నేనైతే ఏం కొనుక్కోలేదు, నాకెందుకో ఏమీ కొనుక్కోవాలనిపించలేదు. ఇంకా చిన్నప్పుడైతే ఆ బెలూన్ కొనిమని చెప్పి మా మమ్మీని మా డాడీని ఎంత సతాయించేవాళ్ళం అంటే అంత సతాయించేవాళ్ళము. బట్ ఇప్పుడు అలాంటి బెలూన్స్ కూడా అమ్మట్లేదు జాతరలో. అసలు మొత్తం మారిపోయింది అనిపిస్తుంది నాకైతే. మా చిన్నప్పుడు ఆ జాతరలో ఉండే మనకు బొమ్మల కోసం అవన్నీ పెట్టుకొని ఉంటారు కదా, అవన్నీ చాలా బాగుండేది. అండ్ ఇక్కడైతే మా చిన్నప్పటి నుంచి మేము లిటరలీ ఎత్తుకొని పెంచిన పాప సుప్రీత. ఈ పాప అయితే మా ఎదురింట్లో ఉంటుంది. ఆ పాప అసలు ఇప్పుడు జాబ్ చేస్తుంది. ఎంత చేంజ్ అయిపోయారా బాబు అనిపించింది మాకు. ఇంకా తనను కూడా మీట్ అయ్యామన్నమాట. తను ఎప్పుడు చిత్తూరు వచ్చినా మా ఎదురులే కాబట్టి మా ఇంట్లోనే ఉండేది. అండ్ మేము కూడా చిన్నప్పుడు ఆ పాపతో ఎక్కువ ఆడుకునే వాళ్ళము. సో అది మెమరీ తనతో. సుప్రీతను ఎక్కడ చూసినా ఫేస్లో అదొక ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది అనమాట. ఇంకా తనను కూడా కొంచెం క్యాప్చర్ చేశాను. యాక్చువల్లీ తను కూడా మన సబ్స్క్రైబరే, తను చూస్తూ ఉంటుంది. ఇప్పుడు తను జాబ్ చేస్తుందంట. చిన్న పాప అసలు ఇప్పుడు జాబ్ చేస్తుందంటే నాకైతే ఎంత నాస్టాలజిక్గా అనిపిస్తుంది. అండ్ ఈసారి 50వ సంవత్సరం అనమాట గంగమ్మ జాతర పెట్టడం స్టార్ట్ చేసి. అండ్ ఇలా కేరళ థీమ్లో డ్రమ్స్ అండ్ కేరళ థీమ్లో ఉంటాయి కదా మనకు ఇలా వేషాలు వేసేవాళ్ళు. సో అవన్నీ కూడా పెట్టారు. బట్ ఈసారి చాలా సింపుల్గా చేశారనిపించింది. మేబీ గవర్నమెంట్ మారింది కదా, సో ఎవ్రీ గవర్నమెంట్లో చేంజ్ అవుతూ ఉంటారనమాట చేసేవాళ్ళు జాతర. బట్ ఈసారి నాకు చాలా సింపుల్గా అనిపించింది. కాకపోతే ప్రశాంతంగా జరిగింది ఈసారి జాతర. అంత క్రౌడ్ ఎక్కువ లేకుండా ఎప్పటికప్పుడు క్రౌడ్ మేనేజ్ చేస్తూ అంటే అందరికీ కంఫర్టబుల్గా ఉండేలా చేశారు ఈసారి జాతర. అప్రిషియేట్ చేయాల్సిందే చెప్పాలంటే. అండ్ ఎవ్రీ ఇయర్ లిటరల్ 9:30 10 o'clock వరకు కూడా మేము గుడి దగ్గరే ఉంటామన్నమాట. అప్పటికి కూడా అమ్మవారు కదలదు. ఈసారి అసలు సర్ప్రైజింగ్గా 7:50కే స్టార్ట్ అయిపోయాయి. అంటే అక్కడ అమ్మవారిని స్టార్ట్ చేశారు మూవ్ చేయడము. ఇంకా ఆ రథం మూవ్ అయ్యి ముందుకు వస్తుంది. సో ఇంకా ఆ రథం మూవ్ అయ్యి ముందుకు వచ్చి ఒక ప్లేస్లో ఒక బావి ఉంటుందన్నమాట. ఆ బావిలో అమ్మవారిని వదిలే ముందు అమ్మవారి శిరస్సు అవన్నీ తీసుకొని ఇంకా వచ్చేస్తారు ధర్మకర్తలు వాళ్ళు. ఇంకా మిగిలిన వాళ్ళు అమ్మవారి శిరస్సు వెళ్ళిపోయాక మిగిలిన ఉంటాయి కదా వాటిని తొక్కడం అవన్నీ చేస్తారంట. అవన్నీ నాకు ఎప్పటి నుంచి చూడాలని కోరిక. బట్ ఎప్పుడు మా మమ్మీ మా డాడీ అలో చేయరు. మా డాడీ తీసుకెళ్తా అన్నా కూడా మా మమ్మీ అస్సలు ఒప్పుకోదు. ఆడపిల్లలు వెళ్ళకూడదు అలాంటి చోటుకి అని చెప్పి చెప్తారు. ప్లస్ అంటే చిన్నప్పటి నుంచి చూస్తున్న ఒక ఫెస్టివల్ కదా ఇది. దీనికోసం మేము లిటరలీ ఇయర్ వెయిట్ చేస్తాం అనమాట. మాకు సమ్మర్ హాలిడేస్లో వస్తుంది కాబట్టి ఈ ఫెస్టివల్కి ఇంకా రిలేటివ్స్ అందరూ వస్తారు కదా, చాలా బాగుంటుంది. నేను పర్సనల్గా బాగా కనెక్ట్ అయ్యే ఫెస్టివల్ అనమాట. అండ్ నిజంగా కోరికలు కూడా తీరుతాయి కూడా. ఎందుకంటే నేను పర్సనల్గా చూస్తున్నా కదా చిన్నప్పటి నుంచి చాలా కోరికలు తీరుతాయి అనమాట అమ్మవారిని చూసుకుంటే. అండ్ నేను అసలు రాలేకపోయాను. అప్పుడు ఎంత ఫీల్ అయ్యానంటే లిటరలీ నాకెందుకు ఏడుపు వచ్చింది. మా పిల్లలు వీడియో క్లిప్స్ ఇంకా స్టోరీస్ అన్నీ పెడతారు కదా నాకు, అవన్నీ చూసినప్పుడు చాలా ఏడుపు వచ్చింది. బట్ ఈసారి అమ్మవారు గుడికి వచ్చేలాగా చేసుకున్నారు. నిజంగా వెరీ బ్లెస్ఫుల్ అనమాట. అండ్ ఇక్కడేమో మనకు ఎట్టమ్మ గుడి ఉంటుంది. అక్కడ నుంచి అమ్మవారికి మాల వస్తుంది. ఎట్టమ్మ గుడిలో ఉన్న అమ్మవారిని అమ్మవారికి అక్కలాగా కన్సిడర్ చేస్తారనమాట. సో ఆ మాల వస్తుంది ఇప్పుడు.
మాల్ వచ్చేసాక అమ్మవారిని సాగనంపడం స్టార్ట్ అవుతుందన్నమాట. ఎవ్రీ ఇయర్ చాలా లేట్గా స్టార్ట్ అయ్యేది, బట్ ఈసారి ఎందుకో 7:50కి అంతా అమ్మవారిని సాగనంపడం స్టార్ట్ చేశారు. ఇంకా రథం కదిలేటప్పటికే ముందుకి మేమైతే ఇక్కడ బొమ్మలన్నీ పెట్టారనమాట, అవన్నీ చూడడానికి వచ్చాము. అదొక ఏం చెప్పాలి, చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయిన ఒక విషయం అనమాట. ఏమేమి పెట్టారా అని చెప్పి చూడడానికి వెళ్ళడము, ఏం కొనకపోయినా అలా విండో షాపింగ్ లాగా వెళ్తామన్నమాట. ఇక్కడ వెన్నీ పావని ఈ క్యాప్ కొనుక్కోవాలని చెప్పి చాలాసేపు చూసారు. ఇంకా మమ్మీ తిట్టింది, మీరేమైనా చిన్నపిల్లల లేవండి వే అని చెప్పి. ఇంకా అందుకే వాళ్ళు ఏమీ కొనలేదు. అండ్ ఇక్కడి నుంచి కూడా నేను ఇంకా అమ్మవారు సాగనంపడం స్టార్ట్ అవుతుంది కాబట్టి రథం కదిలేటప్పుడు ఆ వైబ్ అంతా ఎలా ఉంటుంది అని చెప్పి నేను అంతా అవన్నీ కూడా అన్మ్యూట్ చేస్తాను, సో దట్ మీకు కూడా వైబ్ నచ్చుతుంది. ఇప్పుడు తీసుకున్నాడు ఫోటో. మనమే మరి కంటెంట్ క్రియేటర్ల కష్టాలు. కానీ ఏమంటే గొడవలు లేవు, ప్రశాంతంగా పోతాము. కొంచెం గొడవ అయిందా? సో వీఆర్ గోయింగ్. హై
సో దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. ఇది మా సైడ్ జరిగే ఫెస్టివల్ అనమాట. ఇలానే జరుగుతుంది. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అంటే కొన్నిసార్లు ఇంకా గ్రాండ్గా కూడా చేస్తారు, కొన్నిసార్లు సింపుల్గా చేస్తారు. ఈసారి మామూలుగా 9:30కి కలుగుతుంది అమ్మవారు. ఈసారి అయితే మరీ 7:30కే కలిపింది అనమాట. వాళ్ళకి మేబీ రీజన్స్ ఉండొచ్చు, బట్ స్టిల్ ఈసారి అయితే చాలా బాగా జరిగింది ఫెస్టివల్. అండ్ శ్రవణ్ కూడా వచ్చాడు. పెద్దగా శ్రవణ్ నేను క్యాప్చర్ చేయలేదు అనుకుంటాను. తను ఇవాళ ఈవినింగ్ వెళ్ళిపోయాడు. జస్ట్ 1 డే కోసం వచ్చాడు, నిన్న ఉన్నాడు. ఇంక ఇవాళ ఈవినింగ్ వెళ్ళిపోయాడు అనమాట. నేను ఈ వీకెండ్లో పోతాను ఇంటికి. సో ఇది మా ఇంటి దగ్గర జరిగే జాతర వ్లాగ్. ఈ వ్లాగ్ తీయాలి, పోస్ట్ చేయాలని చెప్పి నేను లిటరల్ ఎంత ప్లాన్ చేస్తున్నానంటే ఫైనల్లీ ఐ డిడ్ ఇట్ అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వెన్నీ పండు డైరీస్. బాయ్ బాయ్. అండ్